అంటే సాంఘిక సినిమాలు చేశాను, జానపద సినిమాలు చేశాను, చారిత్రాత్మక సినిమాలు చేశాను, అలాగే ఫ్యాంటసీ సినిమా చేశాను, ఆదిత్య 369, ఇలాంటి పౌరాణిక సినిమాలు చేశాను. ఇలాంటి అన్నీ చేసి నాకు ఇటువంటి బ్రహ్మాండమైన పాత్ర నాకు లభించడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ముందుగా అది నా తల్లిదండ్రులకు, ఆ భగవంతుడికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నాకు కరీంనగర్కి ఎంతో దగ్గర సంబంధం ఉంది. ఎప్పుడు ప్రతి సినిమా, ఏ సినిమా అయినా నా సినిమా విజయవంతం అయినప్పుడు నా యొక్క జైత్రయాత్రలో ఇక్కడ నరసింహస్వామిని అంటే ఉగ్రమైన మాంసం జలంతో సర్వముఖం నృత్యం భీషణ భద్రం నృత్యం నమామ్యం ఆయన్ని దర్శించుకోవడం, ధర్మపురి నరసింహస్వామిని దర్శించుకోవడం ఒక ఆనవాయితీ. ఇవాళ మళ్ళీ వస్తాను. ఈ చిత్రం నాకు తెలుసు. ఈ చిత్రానికి ఎట్లాగైతే ఆనాడు ఒక కాలం ఎదురు చూసిందో కోలమానానికి, ఈ జంబూ ద్వీప ఎలాగైతే నాకు ఒక ఈ ప్రకృతి అష్టదిక్కులు లేకపోతే పంచభూతాలు ఎలాగైతే మాకు ఒక గుర్తింపు కావాలి అని ఎదురు చూసి శకపురుషుడు ఈ యొక్క శాతకర్ణి అవతరించాడో, అలాగే మా షూటింగ్ జరిగిన రోజులు కూడా ఎప్పుడు ఎటువంటి అంతరాయం కానీ ఎటువంటి ఆటంకం కానీ కలగకుండా నిరాటంకంగా అద్భుతంగా షూటింగ్ జరిగింది. ప్రకృతి కూడా సహకరించింది. ఒకనొక సందర్భంలో మధ్యప్రదేశ్లో పోయి షూటింగ్ చేస్తుంటే మొత్తం భారతదేశంలో అంతా వర్షం పడుతూ అవుట్డోర్ అంటే బయట షూటింగ్లు చేసే స్టూడియో బయట షూటింగ్లు జరుగుతున్న షూటింగ్లు అన్నీ కూడా ఆగిపోయినాయి. మా ఒక్క షూటింగ్ తప్ప మధ్యప్రదేశ్ మహేశ్వర్లో షూటింగ్ చేస్తున్నాం. ఏదో భోజన విరామ సమయంలో వర్షం పడేది. మళ్ళీ భోజనాలు అవ్వగానే మళ్ళీ మేమంతా సమాయత్తమైనప్పుడు మళ్ళీ షూటింగ్కి వెళ్దామని ఆగిపోయింది వర్షం. అలా ఎంతో అద్భుతంగా ప్రకృతి కూడా ఎంతో ఆనందిస్తుంది. ఇవాళ మా అందరి అదృష్టం. ఇవాళ నిర్మాతలు మా రాజీవ్ రెడ్డి గారు ఉన్నారు, బీబో శ్రీనివాస్ గారు ఉన్నారు, సాయిబాబా గారు ఉన్నారు. వాళ్ళంతా ఒక మంచి చిత్రాన్ని అందించాలి అని మంచి సత్సంకల్పంతో ఈ చిత్రాన్ని ఆరంభించడం జరిగింది. అలాగే ఇక కృషి గారు మన తెలుగు పరిశ్రమే కాదు యావత్ భారత చలనచిత్ర పరిశ్రమ గౌరవించదగ్గ దర్శకులు ఆయన. ఎందుకంటే ఇవాళ ఎన్నో సినిమాలు చేశారు ఆయన తెలుగులో. ఐదు సినిమాలు, ఇది ఆరో సినిమా. మనం చూసుంటాం. సినిమాకి ఎటువంటి పోలిక లేకుండా ప్రజలకి ఏదో మంచి సినిమా, ఒక కొత్తదనం సినిమాకి వ్యత్యాసం చూపించాలని, ఏదో కొత్తదనాన్ని అందించాలని ఎప్పుడు ఉవ్విళ్ళూరే వ్యక్తి మన డైరెక్టర్ కృషి గారు. ఆయన ఇవాళ మన తెలుగు చలనచిత్ర రంగానికి సంబంధించిన వ్యక్తి కావడం, దర్శకుడు కావడం మనందరి అదృష్టమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే సాయి మాధవ్ గారు మరి అద్భుతంగా సంభాషణల్ని అంటే నేను చెప్పాను చారిత్రాత్మకంగా చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ చరిత్రలు లిఖించేవాళ్ళు ఫస్ట్ సెంచరీ ఆఫ్టర్ డెత్ అంటే 178వ సంవత్సరం. అప్పటికి ఎవరు రాలా మన దేశానికి. మరి ఎక్కువ చరిత్ర లేదు. వాళ్ళ అమ్మగారే శాసనం మీద చెక్కించింది, అది కాశీలో ఉంది. దాన్ని ఆధారం చేసుకుని పుస్తకాల్లో పెద్దలు కొంతమంది ఆయన పేరు పరబ్రహ్మ శాస్త్రి గారు పాపం ఆయన కాలం చేశారు. ఆయనకి సభాముఖంగా నా ఘన నివాళులు అర్పించుకుంటున్నాను. ఎందుకంటే ఆయనే మొట్టమొదటిసారి ఆయన గుంటూరు జిల్లా చెన్నకొండూరుకి చెందిన ఆయన ఇక్కడ తవ్వకాలు చేసి కొండపల్లి కోటిపల్లిలో ఆ నాణాలన్నీ కూడా బయటపెట్టి పైగా ఈ శాతవాహనులు తెలుగు వాళ్ళు అని నిరూపించింది ఆయన. అలాగే రుద్రమదేవి, మన ఓరుగల్లు రుద్రమదేవి మీద కూడా ఎంతో పరిశోధన చేసిన వారు. ఆయనకి సభాముఖంగా నా ఘన నివాళి అర్పిస్తున్నాను. ఆయన ఆత్మశాంతించాలని ఎన్నో అదృశ్య రూపాలు ఈ సినిమాని అలా ముందుకు తోసుకుంటూ ఇంత శరవేగంగా చాలా మంది నమ్మలా ఈ చిత్రం అయిపోయింది. ఏంటి నిజంగా ఏదో అన్నారు మీరు ఉగాది కానీ విడుదల సంక్రాంతి కానీ, ఏంటి సినిమా అయిపోయిందా నిజంగానా అని ఆశ్చర్యచకితులయ్యారు అందరూ. ఇవాళ ఇంత శరవేగంగా ఇటువంటి మరి పెద్ద చిత్రం మామూలుగా అయితే 2-3 సంవత్సరాలు తీసుకుంటారు ఇటువంటి చిత్రానికి. పైగా కథ లేని చిత్రం అంటే చారిత్రాత్మకంగా చాలా తక్కువ తెలిసిన సినిమా. మనకి అశోకుడు గురించి విన్నాం, చంద్రగుప్తుడు గురించి విన్నాం, కానీ మన దురదృష్టం ఒక శకపురుషుడి గురించి మనకి తెలియదు. మరి మా ప్రయత్నం వల్ల ఏ సినిమా చేసినా సరే ఆ చిత్రం ద్వారా నాన్నగారినట్టు
నేను అన్నట్టు నరసింహనాయుడులో ఏంటిది కళ్ళు మూసుకుని కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. అటువంటి మా ఈ యొక్క ప్రయత్నం చిన్న ప్రయత్నం ఉంటాం. మేము చిన్న ప్రయత్నాలు చేయం, పెద్ద ప్రయత్నాలు చేస్తాం. ఈ పెద్ద ప్రయత్నాలకి ఎంతో పెద్ద మనసుతో ఆదరిస్తారని చిత్రం ఘనమీజం సాధిస్తుందని ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే తదేవ మూడుతూ ఉంటాం, సంకల్ప బలీయం అంటాం. ఈ రెండు తోడైన చిత్రం మా గౌతమీపుత్ర శాతకర్ణి. మరి ఆనాడు ఎన్నో రకాల పాత్రలు నాన్నగారు చేశారు. ఎన్నో ప్రజల మీద నమ్మకంతో ఆదరిస్తారని మనం ప్రయత్నం చేయాలి. దేశం నీకేం చేసిందని కాదు, నువ్వు దేశానికి ఏం చేశావన్నది. అలాగే ఆయన ప్రజల నాడిని బట్టి నేను వెళ్ళడం కాదు, ఆయనకి ఎన్నో శక్తులు అదృష్ట రూపంలో ఆయన వాటన్నింటినీ ఆహార్యంగా అయితేనేమి, వాచకంగా అయితేనేమి ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేసి మీ ముందు ఆయన అంటే సొంత సినిమాలు వ్యాపారాత్మకంగా కాకుండా సమాజానికి ఒక మంచి సందేశం ఇద్దామని, ఒక వరకట్నం అయితేనేమి, ఒక తల్లపెల్లం అయితేనేమి, ఒక గోడదిద్దరు కాపురం అయితేనేమి, ఒక పిచ్చి పుల్ల అయితేనేమి, ఒక తోడు దొంగలు అయితేనేమి, ఇటువంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి సందేశాన్ని ఇస్తూ అటు ఆయన నిర్మాతల్ని వ్యాపారాత్మకంగా వాడు దెబ్బతినకూడదని వాళ్ళకి వ్యాపారాత్మక చిత్రాలు చేస్తూ అవన్నీ చేశారంటే అదంతా తెలుగు వారికి ఉన్న ప్రత్యేకత. ఇంకే భాషలో ఉన్నారు చెప్పండి, ఎవరు సాహసించలేరు. ఒక అవిటివాడికి అయితేనేమి, ఒక భీష్ముడిలో ఒక వృద్ధుడైతేనేమి, మంచి పండు వయసులో 32-34 ఏళ్లలో ఇలాంటి ఎన్నో అద్భుతాలు. మన రాజుపేదలో ఒక కురిపి వేషం అయితేనేమి, ఇటువంటి అద్భుతమైన సినిమాలు ఎన్నో చేశాను. ఆయన అడుగుజాడల్లోనే మరి ఆనాడు ఆయన ఆ పుణ్యదంపతులు పెట్టగా, అలాగే ఒక కళామ తల్లి ముద్దు పెట్టగా ఎన్నో చిత్రాలు నేను చేయడం జరిగింది. ఒక ఆదిత్య శిక్షణ అనేది అయితేనేమి, ఒక భైరవ దీపం అయితేనేమి, మొన్న రిలీజ్ అయిన శ్రీరామరాజ్యం అయితేనేమి, ఇవన్నీ కూడా మీరందరూ ఆశీర్వదిస్తున్నారు. అందుకే అంటుంటాను, ఎవరైనా నువ్వంటే కాకతీయ కత్తులు కథ తొక్కిన ఓరుగల్లును కంట చూసినప్పుడు నేను తెలంగాణ సీమ సింహాన్ని, పల్నాటి బాలచంద్రుడు పేగులు మూటగట్టుకుని అడుగుపెట్టిన, మరి గడ్డ మీద అడుగు పెట్టినప్పుడు పల్నాటి సీమ సింహాన్ని, అలాగే మన బొబ్బిలి సింహం, బొబ్బిలి పులి తాండ్ర పాపరాయుడిని ఉద్వేగంగా తలుచుకున్నప్పుడు నేను బొబ్బిలి సీమ సింహాన్ని, అలాగే వేటకోడ వల్ల నాటు బాంబుల హింసావాదులను కన్నెర్ర చేసి చూసినప్పుడు నేను రాయలసీమ సింహాన్ని. మొత్తంగా బసవరామ తారక పుత్ర నందమూరి బాలకృష్ణని, నాకున్న జ్ఞాన సంపదలలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుడిని, మంచికి మాలని, మంచి చేతులు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలని, రజకుడిని, నాయ బ్రాహ్మణుణ్ణి, కల్మషం లేని యాదవుణ్ణి, ఆపదలో ఆదుకుని వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, ముతబలలో కాపుని, అన్ని కులాలు ఆదరించే మీ బాలకృష్ణయ్యాన్ని, ఇంకా మీరిస్తున్న ఈ విజయాలకి ఇంకా ఎంతెంతో రెట్టింపు ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఇక ముందు ఎంతో ఇంకా ఇంత అద్భుతమైన కలియకలతో, నా ఒక్కడి వల్ల కాదు, నా నిర్మాతలు వారే నాకు ఎప్పుడు శ్రీరామరక్ష నిర్మాతలు. ఒక సినిమాలో పనిచేసే ప్రతి సాంకేతిక నిపుణుడు, ఇవాళ ఈ సినిమా కెమెరామెన్ గురించి చెప్పుకోవాలి. బాబా గారికి ఎంతో అద్భుతంగా చూస్తున్నారు సినిమాల్లో. మన అద్భుతంగా ఇవాళ యావత్ మొత్తం మనం ఏ అంతర్జాతీయ సినిమాలు ఏవైతే చూస్తున్నామో మనం వాటికి తగ్గట్టుగా వాటికి లేదా వాటిని అధిగమించి కూడా ఎంతో అద్భుతంగా అన్ని రకాలుగా అన్ని హంగులతో ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది. తప్పకుండా మీరందరూ ఈ చిత్రాన్ని ఆశీర్వదిస్తారని, అలాగే నా అభిమానులు ఉన్నారు, ఇంతకాలం నా నుండి ఏమి ఆశించకుండా మీరు చూపిస్తున్న అభిమానమే నాకు శ్రీరామరక్ష. ఎందుకంటే అభిమానం అనేది ఎటువంటి డబ్బుతో కొనేది కాదు, ఎటువంటి ప్రలోభాలకి లొంగేది కాదు. కాబట్టి అటువంటి విలువైన అభిమానాన్ని ఇంతమంది అభిమానులు పొందడం అంటే అది మీకు నాకు ఏ రుణానుబంధమో, ఏ పూర్వజన్మ సుకృతమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. నా అభిమానులు ఎప్పుడూ ఆదర్శంగా నేను చేస్తున్న ప్రతి
కార్యక్రమానికి కూడా మంచి కార్యక్రమాలకి మీరు కూడా ఆదర్శంగా మిగతా అభిమానులకి మీరంతా ఎంతగానో మంచి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. చేపట్టి ఇంకా ముందు ఈ యొక్క వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మరొకసారి ఈ సభాముఖంగా మా నిర్మాతలు వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేసినందుకు వాళ్ళకి నా అభినందనలు తెలియజేసుకుంటూ యావత్ మరి ఎట్లా అంటే నూతన నిర్మాణమైన భారత రాజ్యాంగాన్ని పరదేశీయుల నెతృత్వ ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాళ్ళను తురుముదాం, దొరకని వాళ్ళని తరుముదాం. ఏది ఏమైనా దేశం మీసం తిప్పుదాం. అంగ కళింగ కదంబ కలబర కోసల కుంతల కొంకణ విదర్భ అవంతి అనూప అబీర అపరాంత కుకుర అకర అసక అస్మిక ములక మాలవ మహిష మగధ చేర చోట్య పాండ్య సౌరాష్ట్ర సహితంగా ఒకే ప్రాంతం ఒకే రాజ్యంగా మొత్తం ఈ భారతదేశాన్ని పరిపాలించిన మన గౌతమిపుత్ర శాతకర్ణి గారికి మనమందరం కూడా ముఖ్యంగా ఈ కోటిలింగాలకి చరిత్ర ఎంతో రుణపడి ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన తల్లి పేగు కోశారో ఒక భారతదేశానికి ఒక జన్మనిచ్చింది. కోటిలింగాల ఎప్పుడైతే పురిటి నొప్పుతో ఆయన అరిచాడో అప్పుడే మన దేశానికి ఒక ఉనికి తీసుకొచ్చింది. కాబట్టి ఈ కోటిలింగాలకు చరిత్ర ఎంతో రుణపడి ఉంది. అందరూ కూడా ఎందరో పరిశోధనలు చేశారు ఆయన మీద. వాళ్ళందరికీ నా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేయడానికి చేసిన ప్రేక్షక దేవుళ్లకు, నా అభిమానులకు, కరీంనగర్ ఈ యొక్క పట్టణ పుర ప్రముఖులకు, పాత్రికేయులకు, పోలీస్ సిబ్బందికి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.